కర్నూలు శ్రీకాంత్ పురోహిత్ కేసు తీసుకున్నాం. ఒక ఇండియన్ ఆర్మీలో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు దేవ్లాలి. అతన్ని ఒక మాలేగాంలో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్ దాని మీద అరెస్ట్ చేశారు. 9 సంవత్సరాలు కస్టడీలు పెట్టుకున్న తర్వాత కూడా మహారాష్ట్ర ATS ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. బాంబ్ బ్లాస్ట్ చేయడం, కమ్యూనల్ రైట్స్ ఎట్లా క్రియేట్ చేస్తారని చెప్పేసి మనం చూసాం. సినిమా కాబట్టి ఆ సినిమాలే అనుకున్నాం. కొన్ని న్యూసెస్ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించిన సినిమాలు కాదు నిజంగా జరిగాయి. ఒక ఫేమస్ కేసు ఉండే సాంబా స్పై కేసు అని చెప్పి, దాంట్లో భారతదేశం నుంచి ఉన్న మన ఆర్మీ వైపు నుంచి ఉన్న కంప్లీట్ ఒక బ్రిగేడ్ని అరెస్ట్ చేశారు పాకిస్తాన్ కోసం స్పై చేస్తున్నారని చెప్పి. ముందు మా కర్నల్ పురోహిత్ పంపించిన ఒక లింక్ మనం ఇప్పుడు మాట్లాడతాం. సీక్రెట్ రిపోర్ట్ ఒకటి. ఈ సాఫ్రన్ టెర్రర్ అనే ఒక వర్డ్ వీళ్ళు క్రియేట్ చేశారు. దిగ్విజయ్ సింగ్, శివరాజ్ పాటిల్ అండ్ పి చిదంబరం. గుర్తుంటుంది మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ గల్ఫ్లో ఉన్నప్పుడు అంబాసిడర్గా సౌదీ అరేబియా, UAE, ఖతార్, బహ్రెయిన్లో ఉన్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఎవరెవరు పనిచేస్తున్నారు ఎంబసీలో వాళ్ళ పేరు చెప్పేస్తారు ఓపెన్. ఈ ముంబై అటాక్, మాలేగాం బ్లాస్ట్, జర్మన్ బేకరీ బ్లాస్ట్, సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్, మెక్కా మస్జిద్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్, దాన్ని చూస్తే బ్లాస్ట్ మీద బ్లాస్టే ఉంటుంది. యూపీ హయా వీళ్ళిద్దరు దొరికారు బాంబులతో సహా. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు మేమే చేసామని చెప్పి. కానీ ఇన్స్ట్రక్షన్ ఢిల్లీ నుంచి మళ్ళీ వచ్చింది, వీళ్ళిద్దరిని ఇడ్చేసారు. వాళ్ళు నెక్స్ట్ డే పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. 2050 కల్లా మైనారిటీ అయిపోతారు హిందువులు. మెజారిటీ మీరు విశ్వగురు భారత్ అంటారు. విశ్వగురు భారత్ అవుతుందేమో, అఖండ భారత్ అవుతుందేమో, కానీ ముస్లిం అఖండ భారత్ అవుతుంది. రాహుల్ గాంధీ సిటిజన్షిప్ బ్యాక్ ఆప్స్ అని ఒక UK కంపెనీ ఉండే, దాని డైరెక్టర్ ఉండే రాహుల్ గాంధీ. అక్కడ వెళ్ళి సైన్ చేశాడు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో, దట్ ఐఎమ్ UK సిటిజన్, పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు చూడండి, ఉత్నా ఆబాదీ ఉత్నా హక్. వాళ్ళ పాపులేషన్ ఎంత పెరుగుతుందో వాళ్ళకి అన్ని ఓట్లు ఉంటుంది. అంటే ఆబ్వియస్గా డెమోగ్రఫీ డిసైడ్స్ ఎవ్రీథింగ్ సార్. ఎగ్జాక్ట్లీ. ఆ పాపులేషన్ కంట్రోల్ బిల్ లాంటిది ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్?